వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీద తాడేపల్లిలో పోలీస్ కేసు నమోదైంది. కౌంటింగ్ రోజు అక్కడ ఏజెంట్ను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెచ్చిపోండి అంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీద కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? ఆయన మీద మీరు కంప్లైంట్ చేశారు, పోలీసు కూడా కేసు కూడా నమోదు చేశారు, ఎలా చూస్తారు? ప్రజలు కట్టిన పన్నుల డబ్బుల నుంచి లక్షలాది రూపాయల జీతం తీసుకున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల మీటింగ్లో తాడేపల్లి కార్యాలయంలో చాలా స్పష్టంగా రూల్స్ పాటించే వాళ్ళు కౌంటింగ్కి వెళ్ళవసరం లేదు, అడ్డదిడ్డంగా తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోవాలి, మన దారిలోకి తెచ్చుకోవాలి అని ఉద్బోధించడమే కాకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా మాట్లాడినవన్నీ కూడా వీడియో రికార్డింగ్తో సహా తీసుకెళ్ళి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సజ్జల మీద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేసినందుకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు, కౌంటింగ్ ప్రక్రియని అడ్డుకోమని ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి కేసులు బుక్ చేశారు. క్రిమినల్ కేసు బుక్ చేశారు, కాగ్నిజబుల్ కేసు కూడా బుక్ అయినాయి. డెఫినెట్గా ఇమీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సీఈఓ కూడా నిన్న దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో అడ్డదిడ్డంగా చేసినా, ఎవరైనా అడ్డం పడినా 144 సెక్షన్ బయట ఉంటుంది. సెంట్రల్ కేంద్ర బలగాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని సీఈఓ కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే ఎవరైతే అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేసి ఇవాళ క్రిమినల్ కేసులో బుక్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాలి. పోలీస్ యంత్రాంగం కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుడిని కేసు పెడితే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇవాళ ఇంత కౌంటింగ్ ప్రక్రియలో ఇవాళ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఇంత అడ్డదిడ్డంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. సరే, ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ ఎందుకు ఈ విధంగా ఓడిపోతామని అర్థమైంది. ఎన్నికల ఓటమి భయం కళ్ళలో కనపడుతూ ఉంది. చాలా ఏడుపులు శోకాలు మొన్న సజ్జలే చూసాం. ఏది 4వ తారీఖు కౌంటింగ్ అయితే సాయంత్రం మాట్లాడాలి, లేదా 5 పొద్దునే మాట్లాడాలి. మేము ఆడలేకపోయాం, మేము ఓడిపోయాం, అది జరిగింది, ఇది జరిగిందని ముందే కూసేశారు. కాబట్టి ఓడిపోతున్నామని వాళ్ళకి అర్థమైంది. అది కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవాలనే ప్రక్రియలో భాగంగా మేము ఉన్నాం, పోటీలో ఉన్నామని ఇవన్నీ కూడా అడ్డదిడ్డంగా మాడుతున్నారు. దొరికిపోయారు దొంగలు. ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేస్తే ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఎవరు కూడా తప్పు చేయరు. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. అంటే ఇంకా రిజల్ట్ రాకముందే వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని, హోటల్స్ బుక్ అయ్యాయని, ముహూర్తాలు, ఇవన్నీ ఈ గాలి కబుర్లు వినటానికి, నమ్మటానికి, వీళ్ళని నమ్మి పందాలు గాయటానికి కూడా వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా ఎవడు ముందు రావట్లా. వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళే నమ్మట్లా. వాళ్ళ నాయకులే వాళ్ళు నమ్మట్లేదు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి ఇక కౌంటింగ్ ఏజెంట్లని సెంట్రల్గా రప్పించుకోవడానికి ఈ అడ్డదిడ్డ మాటలు మాట్లాడి దొరికిపోయారు. ఇమీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. అల్లర్లకి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటున్నారా? కేంద్ర బలగాల పర్యవేక్షణ ఉన్నాయి. డెఫినెట్గా ప్రజల్లో తిరుగుబాటు ఉంది. మొన్న మాచర్లలో ఏం జరిగింది, తాడిపత్రిలో ఏం జరిగింది, చంద్రగిరిలో జరిగింది. ఏదైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వకుండా కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు జరుగుతాయని సీఈఓ చెప్పారు. కాదు, వీళ్ళ మాటలు నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వైసీపీ కార్యకర్త నాయకులు కూడా వీళ్ళ మాటలు నమ్మి గొడవలు రావడానికి కూడా సిద్ధంగా లేరు. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఖచ్చితంగా కూటమి అధికారులు రాకపోతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అక్కడ గెలవలేమనే ఒక భావంతోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు కూడా వైసీపీకి దొరకని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ఆయన తక్షణం అరెస్ట్ చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.